కుమార్. గౌతమ్ న్యాచురల్స్ అండ్ ఆర్గానిక్స్ ద్వారా కషాయాలు, ద్రావణాలు అలాగే గ్రోత్ ప్రమోటర్స్ అందరికీ కూడా అందుబాటులో ఉంచుతాం. దానిలో భాగంగా ముందుగా పిఎండిఎస్ నవధాన్యాల కిట్లు 25 రకాల విత్తనాలతో గౌరవ ఈవీసీ గారు విజయ్ కుమార్ సారు ప్రతిపాదించిన విధంగా నవధాన్యాలు, అదేవిధంగా ఏలూరు జిల్లా డిపిఎం వెంకటేష్ సార్ యొక్క సూచనల మేరకు పిఎండిఎస్ నవధాన్యాల కిట్లు కూడా తయారు చేసి రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఆచరిస్తూ బోధించాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో గత 7 సంవత్సరాలుగా కూడా దీంట్లో మనం ప్రకృతి వ్యవసాయంలో పిఎండిఎస్ అనేది వేయడం జరుగుతుంది. ఇది నా ఒక ఓన్ ఫీల్డ్. దీనిలో చూసినట్లయితే దీంట్లో మొత్తం వేసిన ప్రతి ఒక్క విత్తనం కూడా మంచి క్వాలిటీ విత్తనం రైతులదే సేకరించినాయి కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాగా మొలకొచ్చాయి. చూడండి, ఇలాగ ఫీల్డ్ చూసినట్లయితే కనుక మనకి పూత దశకి చేరుకున్నాయి. మనం రానున్న రోజుల్లో 4-5 రోజుల్లో కనుక దీన్ని మనం భూమిలో కలిదునుకోవడం జరుగుతుంది. తర్వాత కూజీ పటాలి దేశీ వరి వెరైటీ అనేది నారుమడి వేసుకోవడం జరిగింది. దీనిలోనే మనం లైన్ల పద్ధతిలో 1:1 లైన్ సోయింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విధానాలు ఇక్కడి నుంచి కూడా ప్రతిదీ పిఎండిఎస్ మొదలుకొని బీజామృతం విత్తన శుద్ధి చేసుకోవడం, అలాగే ఘనజీవామృతం వేసుకోవడం, ఈ లైన్ సోయింగ్లో అవసరమైన మోతాదులు అవసరమైన సమయంలో కషాయాలు, ద్రావణాలు, గ్రోత్ ప్రమోటర్స్ అని ఉపయోగించు రాజ్యాలైన సూత్రాలన్నింటినీ కూడా పాటిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రతి ఒక్క రైతుకి కూడా చెప్పే సూచన ఒకటే, ఖర్చు తగ్గించుకోవాలి, మంచి ఆదాయ మార్గాలు ఎంచుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒకటే మార్గం. అదేవిధంగా నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహార ఉత్పత్తులు కూడా రైతు అనేది ఉత్పత్తి చేయడం వల్ల మనం రైతు అనేవాడు అన్నదాతే కాకుండా ప్రాణదాతగా మంచి గుర్తింపు పొందుతాడు. రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత అనేది రాను పెరుగుతూ ఉన్నది. ప్రకృతి వ్యవసాయ విస్తరణలో అలాగే ఇటు చూసినట్లయితే ప్రభుత్వం కానివ్వండి, అలాగే అన్ని రకాల శాఖలు, వ్యవసాయ అనుబంధ శాఖలు కూడా దీని మీద ముమ్మరంగా పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నాయి. కానీ రైతు అనేవాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలంటే కనుక ప్రకృతి వ్యవసాయాన్ని గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ప్రతి విధానాలను కూడా రైతు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే సాగు ఖర్చు అనేది చాలా తీవ్రంగా ఎక్కువైపోయింది. కానీ అనుకున్నప్పుడు ఆశించినటువంటి దిగుబడులు సాధించలేకపోతున్నాం రసాయన వ్యవసాయంలో. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయం మళ్ళాలని మరీ రైతులు కోరుకుంటున్నాను. నమస్కారం.